ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏంటమ్మా? ఏమండి మీకు శుభవార్త చెప్పాలి. ఏంటి? మద్యం కేసులో ముద్ద ఎవరో తెలిసిందా? అబ్బా అది కాదండి, మరి ఇందు ఎవరో కాదండి, మన కూతురు. యమునా, ఏమిటి నువ్వనేది? ఇందు ఇందు మన కూతురా అవునండి, ఇందు మన కన్న కూతురే అని నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? శాంతి గారే చెప్పారండి. కానీ కొన్నాళ్ళు ఓపిక పట్టండి, మా సమస్యలన్నీ తీరిన తర్వాత అందరి సమక్షంలో ఇందువే మీ కూతురని పరిచయం చేసి మీకు అప్పచెప్పేస్తామని శాంతి గారే చెప్పారండి. ఏమైతేనే నా కూతురు నాకు దక్కింది. ఊరి బాగు కోసం బలైపోయిందనుకున్న నా కూతురు బ్రతికుండటం, అది శాంతి గారి దగ్గర పెరగటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి, ఏమిటండి, ఇందు మన కన్న కూతురని తెలియగానే నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడతారనుకున్నాను. కానీ మీలో ఆ సంతోషం ఏం కనబడడం లేదు. అసలు మీ ప్రవర్తన ఏమిటో నాకు అర్థం కావడం లేదు. యమునా, ఇందు మన కన్న కూతురని తెలిసినందుకు ఆనందపడాలా, లేక 25 ఏళ్ల క్రితం ఇందు వల్ల మనకి మన ఊరికి అరెస్టు అని చెప్పింది ఇప్పుడు నిజమైనందుకు బాధపడాలా? నాకేమీ అర్థం కావటం లేదు. అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకండి? చెప్పకుండా ఉండలేనేమన్నా. మనం 60 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాంగా, ఆ బ్యాంక్ దివాలా తీసింది, బోర్డు తిప్పేశారు. మరి మన డబ్బు నీళ్లు వదులుకోవాల్సిందే. ఊరికి అరెస్ట్ అన్న మాట అటుంచు. ఇప్పుడు ఇందు మన కన్న కూతురని తెలిసి తెలియగానే 60 లక్షలు నష్టపోయాం. పోతే పోయాయి, 60 లక్షలేగా. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కూతురిని సంపాదించగలవా? మీ 60 లక్షల నష్టాన్ని నా కూతురు రాకతో ముడి పెట్టకండి. బైరాగేదో అన్నాడని, సన్యాసేదో చెప్పాడని మీరేం పట్టించుకోకండి. మన కూతురు ఎవరో మనకు తెలిసిందండి. త్వరలో మన ఇంటికి రాబోతుంది. అరిష్టం దురదృష్టం అన్నీ దాటిపోయాయి. ఇక వచ్చేయన్నీ మంచి రోజులేనండి. ఏమన్నా నేను ఇందు, అదేంటమ్మా గుమ్మలోనే నిలబడిపోయావు? లోపలికి రామ్మా. అమ్మా ఇందు, ఏంటమ్మా అలా ఉన్నావు? అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఎప్పుడు ఎంతో హుషారుగా ఉండేదానివి, నేను కనిపిస్తే చాలు అమ్మా అని ఆప్యాయంగా పలకరించేదానివి. ఇవాళేంటమ్మా నీరసంగా బాధగా కనిపిస్తున్నావు? ఇందాక లక్ష్మత్తయ్య మా ఇంటికొచ్చింది. నోటికొచ్చినట్టు మాట్లాడింది. మమ్మల్నందరినీ సర్వనాశనం చేస్తానని శపథం చేసి వెళ్ళింది. దాంతో మా అమ్మగారు చాలా బాధపడుతున్నారు. మా అమ్మగారు బాధ చూడలేక నేను వచ్చాను.
అమ్మ ఇందు, నువ్వేం బాధపడకు. తప్పంతా వాళ్ళదే. న్యాయం మన వైపు ఉందమ్మా. చట్ట ప్రకారం వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ లక్ష్మత్తయ్య మా ఇంటికొచ్చి ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అంకుల్. ఇందు, మీ లక్ష్మత్తయ్య అన్నదానికి నువ్వేం బాధపడకమ్మా. నీకు మేమున్నాం. నీకేమీ కాకుండా చూసుకునే పూచి మాది. నువ్వు కాసేపు పూజ గదిలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. రామ్మా, రా. ఏమండి, లాయర్ గారికి ఫోన్ చేయండి. హలో, లాయర్ గారండి? నేనండి, మండపాక బలరామును మాట్లాడుతున్నాను. మీరు అర్జెంటుగా ఓసారి మా ఇంటికి రావాలి సార్. ఉన్న పడంగా రావాలి. హాయ్. లక్ష్మి, నాయుడు గారు వచ్చారు. నమస్కారం నాయుడు గారు. నమస్కారం. రండి, అలా కూర్చోండి. అయ్యా నాయుడు గారు, రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? ఏమొద్దు. నాయుడు గారు, నా కూతురు అరెస్ట్ అయిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. హ. చూడండి నాయుడు గారు, వాళ్ళు ఎంత పని చేశారో. కావాలని నా కూతుర్ని కటకటాల పాలు చేశారు. అమ్మా లక్ష్మి, నేనొచ్చింది కూడా ఆ విషయం గురించి మాట్లాడడానికి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దోషులెవరో నిర్దోషులెవరో పోలీసులు తెలుస్తారు. కానీ అయిన వాళ్ళ అయ్యుండి అనవసరంగా ఆవేశపడటం దేనికి? మీరు ఒకటి, పరాయి వాళ్ళేం కాదు. కావలసిన వాళ్ళ అయ్యుండి పోట్లాడుకోవడం దేనికి? నాయుడు గారు, మీరు శాంతి తరపున వకల్తా తీసుకుని వచ్చారా? కాదమ్మా, మీరు వాళ్ళు నాకు కావలసిన వాళ్లే. అందుకే ఒక పెద్ద మనిషిగా మధ్యవర్తిగా వచ్చాను. కానీ మీ మాటలు అలా లేవు, ఏకపక్షంగా ఉన్నాయి. మీరు నన్ను అనుమానించనక్కర్లేదు. నాకు మీరు కావాలి, వాళ్ళు కావాలి. మనం అందరం ఒకటిగా ఉండాలి. అమ్మా లక్ష్మి, ఈ శపథాలు శాపనార్థాలు దేనికి? నువ్వు అన్నదానికి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? వాళ్ళు చేసిన దానికి మేమెంత బాధపడుతున్నావో మీకు తెలుసా? తెలుసు. నేనొచ్చింది అందుకేనమ్మా. వస్తాయి, అపోహలు ఎన్నో వస్తాయి. అపార్థాలు, అనుమానాలు, ఆవేశపట్టాలు కావలసిన వాళ్ళ మధ్యనే వస్తాయి. అది సహజం, మానవ నైజం. అలా అని చెప్పి శత్రుత్వాన్ని పెంచుకోకూడదమ్మా. సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడం మంచిదమ్మా. అన్నీ తెలిసిన దానివి, ఒకళ్ళకి చెప్పటమే గాని ఒకళ్ళ చేత చెప్పించుకోవడం తెలియని దానివి నువ్వే ఇలా ప్రవర్తిస్తే. నాయుడు గారు, మీరంటే నాకు గౌరవం ఉంది, పూజ్యభావం ఉంది. దిక్కు ముక్కు లేని దశలో మమ్మల్ని మీరు ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. ఆ కృతజ్ఞత ఉంది. కానీ దయచేసి మీరు ఈ విషయంలో కలగ చేసుకోకండి, మధ్యవర్తిత్వం చేయకండి. రాజీ చేసి నా ఆవేశాన్ని చల్లార్చాలని చూడకండి. మీ మీదున్న సదభిప్రాయాన్ని, గౌరవాన్ని పోగొట్టుకోకండి. అది కాదు లక్ష్మి, నేనెందుకు చెప్తున్నానంటే. వద్దు, మీరేమి చెప్పొద్దు. మంచి చెడులు నాకు తెలుసు. నా కూతురికి జరిగిన అన్యాయానికి ఏం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. నాయుడు గారు, ఇవాళ నా కూతురికి జరిగిన అన్యాయమే మీ కూతురికే గనక జరుగుంటే నాకన్నా మీరు ఎక్కువగా ఆవేశపడుండేవారు. ఈ పాటికి వాళ్ళంతా చూసుండేవారు. నువ్వు మునపటి లక్ష్మి అనుకున్నాను, కాదని నీ మాటల ద్వారా తెలుసుకున్నాను. నా ఆశ్రయం పొందిన ఒకనాటి లక్ష్మికి ఇప్పుడు నా ఎదురుగొన్న ఈ లక్ష్మికి చాలా తేడా ఉంది. ఆ, ఉంటుందండి, ఉండి తీరుతుంది. నా వల్ల మేలు పొందిన వాళ్ళెవ్వరూ నా పట్ల విశ్వాసంగా లేరు. ఎవరిదాకానో ఎందుకు? మీరు మీ బాగు కోసం నా కన్న కూతుర్ని మీకు దారదత్తం చేశాను. మర్చిపోయారా? నా కూతురు చనిపోయిన సంగతి కూడా నాకు చెప్పలేదు. ఇక మీరు మాత్రం ఏం పెద్ద మనిషి అండి? కవిత చనిపోయిందన్న విషయం కనీసం ఫోన్లోనైనా చెప్పని మీరు పెద్ద మనిషా? తగు తీర్చడానికి వచ్చారట, తగు. అది వాళ్ళు పంపిస్తే. అబ్బే, అదేం లేదు లక్ష్మి. బుక్కాయించకండి నాయుడు గారు. ఎవరు పంపితే వచ్చారో నాకు బాగా తెలుసు. ఇప్పుడు వస్తే వచ్చారు. ఇంకెప్పుడు ఇలాంటి పని పెట్టుకొని మాత్రం రాకండి. మీరే కాదు,
ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను వినను. నేను చెయ్యాలనుకున్నదేదో చేస్తాను. అన్యాయంగా నా కూతుర్ని అరెస్ట్ చేయించిన వాళ్ళ అంతు చూస్తాను. లక్ష్మి, దయచేసి మీరు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపోండి. లక్ష్మి, నువ్వు నాయుడు గారితో ఉన్నది నిజమా? కవిత మన కూతురా? నాయుడు గారి కూతురు అనుకుంటున్న కవిత మన కూతురా? అవును. ఇంతకాలం నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? అవసరం రాలేదు. అదేమిటి లక్ష్మి అలా అంటావు? కన్న కూతురు గురించి కన్న తండ్రికి చెప్పకపోవటం ఎంత అన్యాయం. ఏమండి, సమయం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. ప్రస్తుతం దాని గురించి మర్చిపోండి. చనిపోయిన కూతురు గురించి తెలుసుకొని ఒక కన్నీటి పొట్టు రాల్చడం తప్ప మీరేమీ చేయలేరు. బతికున్న కూతురు గురించి ఆలోచించండి. సీతని ఎలా కాపాడాలో ఆలోచించండి. సార్, నమస్కారం మేడం. నమస్కారం బలరాం గారు. నమస్కారం. రండి, కూర్చోండి. లాయర్ గారు, జరిగింది ఏమిటో మీకు తెలుసు అనుకుంటాను. తెలిసి చాలా బాధపడ్డాను మేడం. బాధ్యత తీసుకోకుండా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు లాయర్ గారు. అసలు నేను చెప్పనక్కర్లేకుండానే సీతని విడిపించే ప్రయత్నంలో మీరుండాలి. సరే, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఖర్చు గురించి వెనకాడకుండా సీతను బయటికి తీసుకురావాలి. లాకప్లో దాన్ని దారుణంగా టార్చర్ పెడుతున్నారు లాయర్ గారు. అలాగే 2-3 రోజులు లాకప్లో ఉంటే సీత మాకు దక్కదు. వేలు కాదు, లక్షలు కాదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. సీత బెయిల్ మీద రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు మీకెంత కావాలో చెప్పండి. అదేమిటి లాయర్ గారు, తల అడ్డంగా ఆడిస్తున్నారు? మేడం, కల్తీ మద్యం కేసులో గాని మీ అమ్మాయి సీత విషయంలో గాని నేను కలుగు చేసుకోదలుచుకోలేదు. ఏ, ఎందుకని? కేసు బలంగా ఉందని. అవును మేడం, తగిన సాక్ష్యాధారాలతో అవతల వాళ్ళ అభియోగం చాలా స్ట్రాంగ్గా ఉంది. సీత సైడే తప్పున్నట్టు తెలుస్తోంది. సీతకు సైనైడ్ సప్లై చేసిన వీరాచారి తప్పు ఒప్పుకుంటూ అప్రూవర్గా మారాడు. దాంతో సీత ముద్దాయిగా ప్రూవ్ అయింది. ఇలాంటప్పుడు మనం ఎంత ప్రయత్నించినా బెయిల్ శాంక్షన్ కాదు. కేసు గెలవడం అనేది జరగని పని. ఈ కేసు వాదించి ఓడిపోవడం కన్నా అసలు టేకప్ చేయకుండా ఉండడమే ఎంతో ఉత్తమం. కాస్తో కోస్తో ఉన్న పేరు ప్రతిష్టల్ని మీ గురించి పాడు చేసుకోలేను. నన్ను క్షమించండి. లక్ష్మి, లాయర్ ఏమిటి ఇలా మాట్లాడతాడు? చేతకాని లాయర్ ఇంకేం మాట్లాడతాడు? వీడు కాకపోతే ఇంకొకడు. సాక్ష్యాలకు కరువేమో కానీ లాయర్లకి కరువేం కాదుగా. వేరే లాయర్ దగ్గరికి వెళదాం. మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనం ఏం చేసినా ఈ సైనైడ్ మద్యం కేసు గెలవలేమనిపిస్తోంది. ఈ మహానగరంలో లాయర్గా నాకు అంతో ఇంతో కాస్త మంచి పేరుంది. మీ కేసు టేకప్ చేసి 25 ఏళ్లుగా నేను సంపాదించుకున్న మంచి పేరు పాడు చేసుకోలేను. ఫీజు మీరెంతైనా ఇవ్వచ్చు, కానీ ఫీజుతో పాటు పేరు కూడా చాలా ముఖ్యం. ఈ కేసు ఓడిపోతే 10 కేసులు రాకపోవచ్చు. ఐఎమ్ సారీ, మీరు వెళ్ళి రావచ్చు. నా వల్ల కాదండి. అంటే మా కేసు మీరు కూడా టేకప్ చేయరా? నేనే కాదు, నాకు తెలిసి ఈ సిటీలో ఏ లాయరు మీ కేసు టేకప్ చేయదు. ఎందుకంటే గెలవడం కష్టం. తప్పంతా మీ వైపే ఉన్నట్టు తెలుస్తోంది. అంతేనా లాయర్ గారు?
మరో మాటే లేదా, మరో మార్గమే లేదా? ఎంతో క్లిష్టమైన కేసులు డీల్ చేసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? మీరేం చెప్పినా నేను మీ కేసు టేకప్ చేయను. అయితే మీకు సలహా మాత్రం ఇవ్వగలను. ఏమిటి సార్ అది? ఢిల్లీలో నాకు తెలిసిన లాయర్ ఒకరున్నారు. ఆయన పేరు పద్మనాభరావు. పద్మనాభరావా? అవును, మన తెలుగువాడే. మీరు ఆయన్ని కలవండి. ఆయన గాని ఒప్పుకుంటే మీరు అదృష్టవంతులే, మీరు కేసు గెలిచినట్టే. కానీ వారి ఫీజు మాత్రం చాలా ఎక్కువగా తీసుకుంటారు. మీరు బేర్ చేయగలమంటే చెప్పండి, నేను ఆయనతో మాట్లాడతాను. వదలను. నా కూతురికి అన్యాయం చేసిన ఏ ఒక్కరిని వదలను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ గడప ముందు నిలబడి శపథం చేస్తున్నాను. నా కూతురికి జరిగిన దానికన్నా దారుణమైన అవమానం మీకు జరిగేలా చేస్తాను. లక్ష్మీ వదిన అన్నదాని గురించి మీ అభిప్రాయాలు ఏమిటి? మంచో చెడు, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా? ఇందు, లక్ష్మత్తయ్య దగ్గరికి వెళదాం పదా. దేనికి? రాజీ పడ్డాను. వద్దు, ఇక గొడవలు వద్దు, విరోధాలు వద్దు. ఇంతవరకు వచ్చాక కూడా మనం భీష్మించుకుని కూర్చుంటే మంచిది కాదు. కావలసిన వాళ్ళం ఇలా పోట్లాడుకుంటుంటే చూసే వాళ్ళకి లోకువా. అది నాకిష్టం లేదు. అందుకే ఏదో విధంగా మనం వాళ్లతో రాజీ పడాలి. ఇంతవరకు వచ్చాక ఇంకా రాజీ ఏంటమ్మా? అయినా వాళ్ళలా ప్రవర్తించారా? ఆగర్భ శత్రువులా మాట్లాడుతున్నారు. రాజీ పడ్డం కాదు కదా, అసలు వాళ్ళని క్షమించకూడదు. నేరం చేసింది సీతే అయినప్పుడు మన రాజీ పడ్డం ఏమిటమ్మా అర్థం పర్థం లేకుండా? ఇందు, ఆవేశపడకు. ఇప్పుడు కావలసింది ఆవేశం కాదు, ఆలోచన. నేనెంతో ఆలోచించి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రాజీ పడాలని నిర్ణయించుకున్నాను. ఇందులో ఏ తొందరపాటు లేదు. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? కీడు చెయ్యాలనుకునే వాళ్లకు మేలు చెయ్యాలనుకోవటం మూర్ఖత్వం. లక్ష్మి ఎలా ప్రవర్తించిందో మా అందరికీ తెలుసు. అసలు జరిగిందేమిటి, తన కూతురు చేసిందేమిటి, అదేమీ తెలుసుకోకుండా పూనకం వచ్చిన దానిలా ఇంటి ముందు చిందులు దొక్కుతుందా? ఎవరెన్ని చెప్పినా వినిపించుకోకుండా నోటుకొచ్చినట్టు వాగుతుందా? అందరినీ ఒక ఘాటను కడుతుందా? అలాంటి దాంతో నువ్వు రాజీ పడతానంటావేమిటే?